ఎంతవరకు మన జీవనం ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే యేసు మన జీవితం ఒక పరీక్ష కానీ నిలబడమే ఒక తప
దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే కొనియాడెదను దేవా నిన్నే కొనియాడెదను దేవా నీకే నా స్తుతి పాడెదను దేవా నీకే నా స్తుతి పాడెదను దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే కొనియాడెదను. అందరికీ వందనాలు చేస్తున్నాను. దేవుడు గడిచిన ఆదివారం నుంచి దేవుడు ఈ ఆదివారం మనల్ని మన కుటుంబాన్ని ఆయన కాచి కాపాడు. దేవుడు యొక్క దినాన నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నేను రక్షించాలను. చిన్న ప్రార్థన చేసిన ప్రభావినాను దావీదు చెప్తా ఉన్నాడు. దావీదు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా నీ శరణొచ్చినాను శరణ. దావీదు అంటున్నాడు, దేవా నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాను. ప్రభా నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా నన్ను ఎన్నటికీ నీ సిగ్గుపడనీయకుము అని దావీదు దేవునికి మొరపెడతా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దావీదు అన్నాడు, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నేను రక్షింపుము దేవా అని దావీదు దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఎవరు రాజులు ఎదుట నిలిచారని చెప్పాలి? యోసేపు. ఆది కాండము మోషే యువరాజు యోసేపు. దేవునికి స్తోత్రం. ఒకసారి తీసి చదువుతారా? 39. కరువు చేత ఈ దేశం యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశారు. అది అలా పట్టు. పోతీఫర్ ఇంట్లోని పిల్లరా దేశం కాని దేశం వచ్చాడు, అమ్మివేయబడ్డాడు, కొట్టివేయబడ్డాడు, నిందించబడ్డాడు. తన దర్శనం చెప్పినప్పుడు తన ఇంట్లో వారు ఎవరు ఆ దర్శనాన్ని అంగీకరించలేదు. అలాంటి సమయంలో ఒక బానిసగా అమ్మబడిన ఈ యోసేపు పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ 39వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయవాడాయన. దేవునికి స్తోత్రం. నీలో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆత్మస్వరూపీ నాలో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేడు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది
కాపులుగా నేను మారుస్తున్నాను. సంఘములో ఉన్న వారందరూ ఈ రోజు నుంచి జలజాన్ని పిలవకూడదు, విభోరాన్ని పిల్లలు. అది అర్థం చేసుకోండి. దేవుడు ప్రేరేపణించి అమ్మాయికి ఇచ్చిన పేరు కాబట్టి దిబోరాని ఈ క్షణం నుంచి అమ్మాయి పిలబడుతుంది. మీరందరూ ఇదే పేరుతో పిలాలి. నెక్స్ట్ ఆని గ్రేస్. ఈ అమ్మాయి మరి గ్రేస్గా దేవుని కృపలో ముందుకు సాగాలి. దేవుని కృప ఈ యవ్వనంలో కాపాడాలి. ఎక్కడ తొట్టిపోకుండా సంఘంలో అన్ని విషయాలు, దేవునిలో అన్ని విషయాలు, విద్యలో, కుటుంబంలో, ప్రతి విషయంలో ఆ గ్రేస్ కలిగి ఉండాలి. దేవుని కృప కలిగి ఉండాలి. యానీ గ్రేస్ అని ఈ అమ్మాయికి పేరు పెట్టబడి ప్రవీణ్ పాల్కి అది తెలుసు. జాన్ పీటర్ గారు పెట్టారు. ప్రవీణ్ పాల్ ఈ ముగ్గురు కొరకు మీ కుడి చేతి అందరు కుడి చేతి పెట్టబడిన నామకరణం వీరి జీవితంలో అది ఫుల్ఫిల్ అవ్వాలి. ఎవరికి ఏ పేరు నువ్వు పెట్టించావో ఆ పేరుకి తగ్గట్టు వారి లైఫ్ ముందుకు కొనసాగింపడానికి కృపను దయచేయాలి. మీ ఆత్మచేత అభిషేకం మీకు వ్యతిరేకంగా రూపమైన ప్రతి ఆయుధాన్ని దొరకాలి. మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కలవద్దం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. ఆ దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించున్నవి. ఏమైనా చేయగలవు, బలవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చు. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.